ఇందాక ఆ మెచ్యూరి ఫంక్షన్ గురించి మాట్లాడాను. కొంతమంది అలా చేయకపోతే దోషం తగిలిద్ది అంటారు. ఆ దెబ్బకి దడుచుకొని ఫంక్షన్ చేద్దాంలే మనం కూడా అంటారు. ఫంక్షన్ చేస్తే దోషం తగలదా? అట్లాంటి ఏమి లేవు, అదంతా ట్రాష్. నీకు ఆ గిలేందుకు? గిలుందా? ప్రార్థన చేయించుకో. పరిశుద్ధుల్ని పిలువు, వాళ్ళు యేసు రక్తం రాసి బిడ్డ కోసం ప్రార్థన చేస్తారు. బిడ్డకి మంచి ఆరోగ్యం ఉండాలి, క్షేమం ఉండాలి, సమాధానం ఉండాలి, బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలి, మంచి భవిష్యత్తు ఉండాలని చక్కగా ప్రార్థన చేస్తారు. కాబట్టి నీకు ఆ భయమే లేదు. ఈ పక్కన వాళ్ళు వినేవాడు ఉంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ దోషం, ఈ దోషం, ఆ అరిష్టం, ఈ అరిష్టం అని చెప్పి చెబుతారు. ఫంక్షన్ చేయనందుకు కూడా వచ్చి నీ పక్కన చేరి, మరి నువ్వేమో అమ్మాయికేమో ఫంక్షన్ చేయకపోతే అందుకని ఎన్నో జరుగుతున్నాయని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. అప్పుడు నువ్వేం చేస్తావు? నిజమేనంటావా? అందుకే అని అంటావా? అనొద్దు. మాకు అట్లాంటివి ఏమి లేవు. ఫంక్షన్ చేసినా చేయకపోయినా, దోషాలు తగిలినా తగలకపోయినా మా మీద సైతాను కన్ను ఎప్పుడు ఉంటుంది. వాడు ఎప్పుడు మమ్మల్ని టార్గెట్ చేస్తాడు. మాకు సమస్యలు ఉంటాయని ముందే చెప్పాడు దేవుడు. ఉండవని చెప్పలా, ఉంటాయని చెప్పాడు. కాబట్టి మేము మెంటల్గా ప్రిపేర్ అయి ఉన్నాం. అందుకైందా, ఇందుకైందా, అది జరిగిపోతే కాకపోనేమో, ఇది జరగకపోతే కాకపోనేమో అని ఇట్లాంటివి ఏం లేవు. మేమంటే వాడికి మంట. కాబట్టి మమ్మల్ని గల్లిస్తానే ఉంటాడు. వాడు ఎంత గల్లిచ్చినా మాకు తోడై ఉన్నవాడు బలవంతుడు. మాకు ఆ భయమేం లేదు. కాబట్టి మేము చేయలేదు, అందుకే అయింది, చేస్తే కాదేమో అనే భయాలేం లేవు. మేము చేయం అని చెప్పేసేయండి. ఇప్పటిదాకా తెలిసి తెలియక ఏమైనా చేస్తుంటే వదిలేసేయండి. ఇక చేసేవి జాగ్రత్తగా మరుగుపరచాల్సినవి మరుగుపరచండి, బాహాటం చేయాల్సినవి బాహాటం చేయండి. పాప విషయం మరుగు చేయాలి, దేవుని విషయం బాహాటం చేయాలి. దేవునికి స్తోత్రం.